శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరి పైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు లేవాలంటే ఉండవు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందామండి. బిడ్డా, నీ కలలు, నీ కోరికలు ఎందుకు నెరవేరడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా! ఈరోజు నన్ను చూడగానే నా నుడిని తాకు. నా నుడిని పట్టుకొని ఒక్కసారి నా రూపాన్ని తదేకంగా చూస్తూ ఈరోజు నేనేం చెప్పబోతున్నాననేది తెలుసుకో. ఈ సందేశం ద్వారా నీకు అద్భుతమైనటువంటి శుభవార్త దుర్గమ్మ చెప్పాలని ఆశిస్తున్నారండి. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రోజు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే మాకు మీకు కానీ ఒక లైక్ సింబల్ కానీ చేసినట్లయితే మాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. మరి ఈరోజు దుర్గమ్మ మనకు చెప్పే మాటలు, వినబోతున్నటువంటి మాటలు, మీరే వినబోతున్నటువంటి మీ దిశను మార్చేటువంటి మాటలు. అయితే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా ముగిసిపోతున్నాయి. మీ అదృష్టము ఇక మలుపు తిరగబోతుంది. మీరు ఒంటరిగా లేరు. దుర్గమ్మ మీ చేయి పట్టుకొని ఉన్నారు. మీరు కేవలము దుర్గమ్మపై నమ్మకాన్ని ఉంచండి. ఆలోచించండి. దుర్గమ్మ మీపై ఒక నమ్మకాన్ని అయితే పెట్టున్నారండి. నా బిడ్డ ఎప్పుడు తప్పు చేయదు, నా బిడ్డ ఏం చేసినా న్యాయం చేస్తుందని. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం పంపించారు. ఈ రోజు నుండి మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు నిదానంగా ఉన్నటువంటి మీ జీవితము ఇక నుండి ఆనందంతో ఊపందుకోబోతుంది. మీ అదృష్టానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఈరోజు నుండే కావచ్చు. ఆ యొక్క దుర్గమ్మ ఈ సందేశంతో మీరు చాలా కాలంగా ఎక్కువగా పోరాడుతున్నారు కాబట్టి, డబ్బు కొరతతో లేదంటే కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలతో మీరు ఎన్నోసార్లు అతిగా ఆలోచిస్తూ ఉంటుంటారు. ఎందుకు అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి, ఎందుకు అదృష్టం నన్ను తాపుతూ ఉందని చెప్పి దుర్గమ్మను అడుగుతూ ఉన్నారండి. మీ కర్మల ఫలం వచ్చే సమయం ఆసన్నమైంది. మీరు ఎప్పుడో నాటినటువంటి బీజాలు, మంచి పనులైనా, ఇతరులకు సహాయమైన మీ ప్రార్థనలైనా ఇక అన్ని రకాల ఆకుపచ్చని వంటి చెట్టుగా మీ జీవితంలో ఫలించబోతున్నాయి. దుర్గమ్మ ఇలా చెప్తూ ఉండారు. ఈ రోజు నుండి నీ ఆలోచనలన్నీ మార్చుకో. ఈ రోజు నుండి నీకన్నీ చిన్నగా ఉన్న ఆలోచన మానేయ్. ఈ రోజు నుండి మీరు ఎంపిక చేయబడిన వ్యక్తులు అని చెప్పి భావించుకోండి. ఎందుకంటే నిజం అది. ప్రతి ఒక్కరు కూడా అంటే భగవంతుడు ఇచ్చేటువంటి మాటలు ఎంతోమంది వినలేరండి. స్వయంగా కొంతమంది ఏంటంటే కూర్చొని చెప్తున్నా కూడా ఏదో మాకెందుకు అవసరం లేదని, ఈ అవసరం లేనటువంటి మాటలు మాకెందుకని చెప్పి అనుకోవచ్చు. కానీ కొన్ని మాటల్లో మనకు తెలియనటువంటి సత్యం ఉంటుంది. కొన్ని మాటల్లో భగవంతుడు నిజంగా మన చేయి పట్టుకొని ఇలా చెప్తున్నాడేమో మన కోసము, మన మంచి ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తాడేమో అని ఒకవేళ చెడు తలంపుతో ఉన్నట్లయితే, లేదంటే చెడు ఆలోచనలతో ఉన్నట్లయితే, లేదంటే చెడు వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నట్లయితే, అరే నానా అది కాదమ్మా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మంచి చెడుల గురించి కూడా ఒక సందేశం అనేది మనకు దొరుకుతుందంటే అది నిజంగా భగవంతుని యొక్క ఆజ్ఞానుసారమే దొరుకుతుందని మనం భావించాలి. అయితే మీరు అర్థం చేసినట్లయితే భగవంతుడు ఈరోజు మీకు స్వయంగా ఈ సందేశాన్ని వినిపిస్తున్నారండి. ఇక మీరు ఏడవలసిన అవసరం లేదు. ఇతరుల నుండి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు మీతో ఉన్నాడు. మీ అదృష్టాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మీ జీవితం ఆనందాలతో నిండిపోతుంది. ఆనందాల వర్షం కురవబోతుంది.
ఇక మీకు ఏళ్ల తరబడి కోరుకున్నది దొరకబోతుంది. ఆలోచించుకోండి. ఒకరోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు రావటం మొదలవటం కానీ, మీరు అపారంగా ప్రేమించే వ్యక్తి స్వయంగా మీ దగ్గర రావటం కానీ, మీ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడడం కానీ, మీ శత్రులు స్వయంగా ఓడిపోవటం కానీ, మీ విజయం అనేది ఖాయమవుతుంది. ఇదే ఆ సమయం. కాబట్టి ఈరోజు ఈ సందేశం మీరు వినగలుగుతున్నారు. ఇక దుర్గమ్మ మీకు మరొక రహస్యం కూడా చెప్పంచుకోని చెప్పి చూస్తున్నారండి. మీ కలలు ఎప్పుడు కూడా చిన్నవే కానీ కావు. కేవలము మీకు అవి నెరవేరవని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఆలోచించి ఉంటారు, బహుశా అదృష్టం నాతో లేదేమో అని. కానీ వాస్తవం ఏమిటంటే అదృష్టం ఎప్పుడు నీతోనే ఉంది. కేవలము సరైనటువంటి సమయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ సరైన సమయం ఈరోజే. కాబట్టి ఇక నువ్వు కలల గురించి భయపడుతున్నట్లయితే కనుక భయం విడిచిపెట్టి, ఎందుకంటే నీకు తగినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని దుర్గమ్మ సృష్టించబోతున్నారని. నీ జీవితంలో ఒక పెద్ద మార్పులు రాబోతున్నాయి. మొదటిది ఆర్థిక పురోగతి, అకస్మాత్తుగా ధనం రావటం, కొత్త మార్గాలు తెరుచుకోవడం. ఇక రెండవది నీ సంబంధాల్లో మెరుగుదల, మీకు దూరమైనటువంటి వారు మరలా మీతో కలుస్తారు. ఇక మూడవది మంచిగా ప్రశాంతమైనటువంటి శాంతి, ఏళ్ల తరబడి మీకు దొరికినటువంటి సమాధానం మీ జీవితంలో తప్పక దొరుకుతుంది. ఇక నువ్వు ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే నువ్వు అర్థం చేసుకో, ఇక నా రక్షణలో నువ్వు ఉన్నావు, నీపై నా కృప ఉంది. ఇక ఎవరూ కూడా నీకు వచ్చే అదృష్టాన్ని ఆపలేరు. నీ అదృష్టం అందరికీ కూడా, అంటే నీ శత్రులకు ఒక గుణపాఠంగా మారబోతుంది. నీవు ఆలోచిస్తున్నావేమో, నాకే ఈ సంకేతం ఎందుకు ఇలా వస్తుందని చెప్పి. రాబోయే కాలంలో నీకు కొన్ని ప్రత్యేకమైన చిహ్నాలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఏదైనా శుభ సంఖ్యలు, అంటే ఉదాహరణకు 4 లేదా 7, లేదంటే ఇటువంటి అదృష్టపు సంఖ్యలు పదే పదే నీకు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఏదైనా పాత స్నేహితులు కానీ, బంధువులు కానీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంటారు. అకస్మాత్తుగా మీ ఇంట్లో ఏళ్ల తరబడి ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చేటువంటి సంకేతాలే. భగవంతుడు నీతో ఉన్నాడని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఈ రోజు నుండి కేవలం నువ్వు ఈ 3 పనులు చేయాలి. మొదటిది కృతజ్ఞత చెప్పడం. ప్రతి ఉదయం ప్రతి రాత్రి కేవలం ఇలా చెప్పుకో, ధన్యవాదాలు దుర్గమ్మ, ధన్యవాదాలు అని, నా అదృష్టాన్ని మారుస్తున్నందుకు అని చెప్పి. ఒక రెండవది సానుకూలంగా ఆలోచించడం. ఇక మిమ్మల్ని లోటుగా లేకుండా అదృష్టవంతులుగా భావించు. మూడవది నమ్మకం ఉంచడం. మనం ఎప్పుడు కూడా ఏది చేయాలని చెప్పి అనుకోవద్దు. భగవంతుడు నాతో ఉన్నాడు, నేను అన్ని చేస్తాను, చేసేలా ఆమె నాకు అవకాశం ఇస్తుందని చెప్పి అనుకో. ఇక నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అలాగే నీ అదృష్టం మారిపోయే క్షణంలో నీకు నేను తారసపడతాను. ఆ సమయం కూడా దగ్గరలోనే ఉంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే స్వయంగా నీ దగ్గరకు వస్తుంది. నీకు అవసరమైనటువంటి ధనం ఇక దూరంలో కూడా లేదు, కేవలము దగ్గరలోనే ఉంది. నాపై నమ్మకం ఉంచి ముందుకు సాగు. బ్రహ్మాండం కూడా నీకు సంకేతాలు అందిస్తుంది. నీవు రాత్రులు మెలకువగా గడిపిన ఆ ఉద్దేశాలు, కళ్ళ కోసం కళ్ళల్లో నీరు పెట్టిన క్షణాలు, ఇవన్నీ నాకు తెలుసు. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించావు. ప్రతిసారి కూడా ఎన్నో కళ్ళు నిజమైతే బాగుండు అనుకున్నావు, కానీ నిజం కాలేదు. అయితే అసాధారణమైన వ్యక్తిని కాదు నీవు, చాలా గొప్ప వ్యక్తివి. మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి తెలివితేటలు ఉన్నాయి. ఏ ప్రణాళిక వేసినా కానీ దాన్ని చాలా చక్కగా అమలు చేస్తావు. నువ్వు జీవితంలో ఎదుర్కొన్నటువంటి బాధలన్నీ కూడా వ్యర్థం కాలేదు. ప్రతి పోరాటం, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి నొప్పి నిన్ను మరింత ఎక్కువగా బలోపేతం చేయబోతుంది. అలాగే నీవు ఎంత ఎత్తుకు చేరుకోబోతున్నావో, ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయో, అడుగడుగున కూడా నా రూపం నీకు తారసపడుతుంది. ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి అడ్డంకులు కేవలము సరైనటువంటి సమయం రాలేదని చెప్పి నీకు గుర్తు చేశాయి. ఇక నుండి నీకు వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా నువ్వు సునాయాసంగా దాటుకోగలిగినటువంటి గొప్ప ధీరుడు అవుతావు. అంటే ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి నువ్వు గుణపాఠం నేర్చుకున్నావు. కాబట్టి అకస్మాత్తుగా నీకు పాత స్నేహితుల నుండి మూసుకుపోయినటువంటి మార్గం తెరుచుకోవడము కానీ, ఎప్పుడు ఆశించిన చోటు నుండి సహాయం కానీ, ఇవన్నీ కూడా నేను నీ కోసం పనిచేస్తున్నానని తెలియజేసినటువంటి గొప్ప సంకేతాలు. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇక ఎలాంటి శక్తి కూడా నిన్ను ఆపలేదు. నీ హక్కు నీకు దొరకబోతుంది. నీ జీవితంలో అపార సమృద్ధి రాబోతుంది. ఇక నీ జేబు ఖాళీగా ఉండదు. నేనిచ్చేటువంటి కానుకలతో నిండిపోతుంది. నీ మనసు బరువుగా ఉండదు. సంబంధాలు ఇప్పటికే విరిగిపోయి ఉండొచ్చు, మరలా తిరిగి బలోపేతం కాబోతున్నాయి. మంచి సంబంధాలు రాబోతున్నాయి. గుర్తుంచుకో, ఈ సందేశం వింటున్నప్పుడు ఇది నిజమా కాదా, ఇది నిజమేనని నీకు అనిపిస్తుందా? అనిపిస్తూ ఉండవచ్చు. నీ ఆత్మకు ఈ సందేశం అవసరం ఉంది కాబట్టి ఇది నీ ముందుకు వచ్చింది. అలాగే నీ జీవితంలో అలాంటి అవకాశాలు రాబోతున్నాయి అనేది కూడా ఈరోజు నువ్వు విన్నావు కదా, అవి నేరుగా నీ గమ్యం వైపు నిన్ను తీసుకెళ్తాయి.
నీకు కొంతమంది వ్యక్తులు కలుస్తారు. వారు నీకు ఆశీర్వచనాలు ఇస్తారు. అలాగే నీకు గొప్ప పిలుపు వస్తాయి. ఇక నీ అదృష్టం మారబోతుంది. నీ కోసం ప్రతి తలుపు కూడా తెరుచుకోబోతుంది. ప్రతి మార్గం కూడా స్పష్టంగా ఉండబోతుంది. ప్రతి గమ్యం నీ అడుగులకు నమస్కరిస్తుంది. కేవలము నీపై నువ్వు నమ్మకం ఉంచు. నీ అడుగులు ముందుకు వేయి. నువ్వు ఎన్నిసార్లు ఆలోచించావో ఇక ఏమి మారదు నా జీవితం అనైతే అదే మారబోతుంది. అదే జీవితం మారబోతుంది. నీ జీవితంలో ఇంకా అద్భుతాలు నిరంతరం జరుగుతూనే వస్తాయి. ఇక నీ ప్రతి అడుగు విజయాన్ని, సమృద్ధిని, ఆనందాన్ని ఇటువంటి వాటి వైపు తీసుకెళ్తాయి. బ్రహ్మాండం నీతో ఉంది. రాబోయే కాలంలో నీకు అద్భుతమైన అనుభవాలు తీసుకొస్తాను. వాటిని నమ్మటం కూడా నీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ రోజు నుండి భయం, సందేహం, చింత ఇవన్నీ విడిచిపెట్టు. కేవలము దుర్గమ్మ యొక్క అనుగ్రహం అనేది రేపట్లో నువ్వు పొందావని అనుభూతితో ఉండు. అలాగే ఈ రోజు నుండి ఈ వీడియో నీ దగ్గరికి రాలేదని, కేవలము నీ జీవితంలో సువర్ణ అధ్యాయం నేను ప్రారంభించాను కాబట్టి ఈ వీడియో నీ వరకు వచ్చింది. అంతేకాకుండా నేనే నిన్ను ఎంచుకున్నాను. నువ్వు ఆలోచిస్తున్నావేమో ఇలా ఎందుకు జరిగింది, లక్షల మంది ఎంతోమంది ఉండగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు కదా. మరి ఈరోజు ఈ స్క్రీన్ మీద ఈ జవాబుతో, ఈ సందేశంతో నేనే ఎందుకు విన్నానని అంతా నేను నిర్ణయం చేశాను. కాబట్టే నా యొక్క సందేశాన్ని నీ వరకు పంపాను. ఈ సందేశం కేవలము సరైనటువంటి సమయంలో, సరైనటువంటి ప్రదేశంలో, సరైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నా భక్తులకే చేరుతుంది. నేను ఆ క్షణం మీ జీవితంలో ఒక ప్రతి ఒక్క మాటను వినిపించాను. ఇది సాధారణమైనటువంటి రోజు అయితే కాదు, నీ అదృష్టాన్ని మార్చే రోజు. ఇది సాధారణమైనటువంటి రోజు పిలుపు అయితే కాదు, నీకు అన్ని రకాలుగా చెప్పాలనుకున్న నా మాటలు. కాబట్టి ఎంతోమంది శక్తివంతులు, ఎంతోమంది దుష్టశక్తులు, ఎంతోమంది శత్రువులు నిన్ను పడగొట్టాలనుకున్నా కానీ పడగొట్టలేకపోయారు. ఎందుకంటే నా అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రతి బాట వైఫల్యం కాదు, ప్రతి అడ్డంకి మీకోసం ఒక మెట్టు. ఇవన్నీ కూడా, ఈ క్షణాలన్నీ కూడా నీకు గుర్తుకు చేసుకుంటూ నీ దారిని ఆనందమయం చేసుకో. చూడు, నేను కోరుకున్నది ఎప్పుడు దొరుకుతుంది, నా కోరిక ఎప్పుడు తీరుతుందని స్పష్టంగా అనుకున్నావుగా. నీ అదృష్టంలో ఉండేటువంటి ప్రపంచం నీకు వ్యతిరేకంగా నిలబడిన ఏ కోరికైనా కానీ నీ దగ్గరికి రాబోతుంది. ఇది నిజం. కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం మన కష్టం వ్యర్థమైపోయిందని. కొన్నిసార్లు అదృష్టం మనతో లేదని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజం ఏమిటంటే అదృష్టం ఎప్పుడూ ఎవరితో కూడా అంటే హేళన చేసి నిలబడదు. అది కేవలము సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తుంది. ఆ సరైనటువంటి సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా మన జీవితం మారుతుంది. నేటి ఈ సందేశం నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్కు ఒక సంకేతం. నువ్వు అర్థం చేసుకో. నేను ఈరోజు ఎన్నో రకాల సంకేతాలు నీకు తెలియజేస్తాను. నీ ఎదురు చూపు ఇక ముగిసిపోయింది. నువ్వు చూసినటువంటి కలలు, రాత్రులు, మెలకువగా నువ్వు ప్రార్థించిన రోజులు ఇవన్నీ కూడా నీ అదృష్టంలో భాగమైపోతున్నాయని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం ద్వారా తన భక్తులకు పంపారండి. ఏ బిడ్డ అయితే బాధపడుతుందో ఆ బిడ్డ కోసమే ఈ సందేశాన్ని పంపారని దుర్గమ్మ చెప్తూ ఉన్నారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.